సెల్ ఫోన్ కమ్యూనికేషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్. తిండి లేకపోయినా ఉంటారేమో గానీ ఫోన్ లేనిదే కాలు బయట పెట్టడం లేదు. అంతలా సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు జనం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా సెల్ మానియా నడుస్తోంది. అయితే అవసరాలను చిటికలో తీర్చే సెల్ ఫోన్ అంతే ఈజీగా వింత వ్యాధులను మోసుకొస్తోంది. రేడియేషన్తో ఆయుష్ను మింగేస్తోంది. ఒకప్పుడు సెల్ ఫోన్ చాలా తక్కువ మంది దగ్గర కనిపించేది. స్టేటస్ సింబల్ లా ఉండేది సెల్. ఇన్కమింగ్ కాల్స్ కు కూడా ఛార్జీలు బాదేవారు. ఇక టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇన్కమింగ్ ఫ్రీ కావడంతో ఫోన్లను వినియోగించే వారి సంఖ్య పెరిగింది. ఆ తర్వాత వచ్చిన సెల్ మానియాతో అందరికీ సెల్ ఫోన్ దగ్గరయ్యింది. కాదు నిత్యవసర వస్తువుగా మారింది. మార్కెట్లో వివిధ కంపెనీలు ఇస్తున్న బంపర్ ఆఫర్స్ తో విచ్చలవిడిగా సెల్ ఫోన్లు కొంటున్నారు జనం. కానీ దాని నుంచి విడుదలయ్యే రేడియేషన్ తో కలిగే అనర్థాలను మర్చిపోతున్నారు. సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే మెదడు క్రమంగా మొద్దుబారే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. బ్లడ్ ప్రెషర్, చర్మ వ్యాధులతో పాటుగా ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మనకి మామూలుగా ఈ రేడియేషన్ ఏంటంటే 2 రకాలు ఉంటుంది. అయనైజింగ్, నాన్ అయనైజింగ్ రేడియేషన్ అనమాట. సెల్ టవర్ కంటే కూడా 1000 టైమ్స్ ఎక్కువ మన మొబైల్లో మనం క్యారీ చేస్తున్నాం. దీనివల్ల ఎక్కువ అవుతుంది. ఈ మధ్య పిల్లలు కూడా, చిన్న పిల్లలకు కూడా మొబైల్ ఫోన్లోంచినే అన్ని వీడియోలు చూపిస్తా భోజనం పెడుతున్నాము, అంతా చేస్తున్నాం అనమాట. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎడిక్ట్ చేస్తున్నాం. వాళ్ళ మెమరీ పవర్ కూడా లూజ్ అవుతుందండి. అంటే వాళ్ళకి పెరగాల్సిన ఐక్యూ కూడా మనం కిల్ చేస్తున్నాం అనమాట. వాళ్ళని హెల్దీగా గ్రో చేయకోకుండా ఐక్యూని కూడా తగ్గించేస్తున్నాం. దేశ విదేశాల సైంటిస్టులు చేసిన పరిశోధనలు కూడా రేడియేషన్తో అనర్థం తప్పదన్న సంకేతాలు ఇస్తున్నాయి. అన్ని ఫోన్స్తో రేడియేషన్ ఎఫెక్ట్ ఉండకపోయినా నాణ్యత లేని చైనా ఫోన్స్ వాడకం పెరగడం డేంజర్ బెల్స్ ను మోగిస్తోందంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఈ సెల్ ఫోన్స్ నుంచి 2 వాట్స్ వరకు రేడియేషన్ వెలువడుతుందంటున్నారు. The more you use a mobile phone, definitely it will harm the health of a human being because the wavelength is quite high. Usually the mobile phone emits something around 1 to 2 watts per kg. So if you use more, definitely it's harmful. But if you use in limited region, I think it's absolutely perfect. I think texting is one of the best use of the mobile phone rather than giving it directly in the ears. మొబైల్ రేడియేషన్ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న రేడియేషన్ లెవెల్స్ ను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్న చైనా ఫోన్లకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించాలంటున్నారు. ఇక్కడ ఏమైతుందంటే మాకు సెల్ ఫోన్లు రోజు రోజుకు మారిపోతున్నాయి. వాటిని ఎంత రేడియేషన్ ఉంది, వాటి కెపాసిటీ ఎంత అనేది అనూహ్యంగా మారిపోతుంది రోజు రోజుకు. దాని ఇంపాక్ట్ పెరుగుతూనే పోతుంటుంది. ఎందుకంటే అది సైజు కూడా మారిపోతుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళ పాలసీలో ఉన్నాయి ఈ వాళ్ళ గైడ్ లైన్స్. ఒక్కొక్క దానికి ఇంతకంటే రేడియేషన్ పెరగకూడదు, తరగకూడదు అనేది ఉంది. కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలా? ప్రభుత్వము ఒక పాలసీ తెచ్చిన తర్వాత ఆ పాలసీ ఏ విధంగా అమలవుతుందో అది చూడాల్సిన ధర్మం గవర్నమెంట్ది. సెల్ ఫోన్స్ ను అవసరానికి మించి అతిగా వాడితే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే. సో be careful with your phones.